దీని శక్తి అటు ఇటు అవుతుంది. అయినా ఈ శక్తి పీఠంలో ఈ త్రిశక్తి పీఠంలో అమ్మవారి ఇచ్చినటువంటి శక్తితో, రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి శక్తితో ఈ గలం అలా పనిచేస్తూనే ఉంది. సంజయ్ అన్న ఈ కార్యక్రమంలో సంజయ్ అన్నతో పాటు దాదాపు 5 ఏళ్ల తర్వాత ఏక్తా యాత్రకు వచ్చాను. మళ్ళీ మనందరం ఏకమైనటువంటి ఈ స్థితిలో శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడు ఇలాంటి ఉత్సవాలు ఉత్సాహంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలంటే మనం ఎప్పుడు విద్యుత్తలమై ఉండాలి. అన్న ఇలా ఈ స్థితికి రావడానికి కారణం ఉద్యమం చేయడం, ఉట్టినే రాదు. అర్థమైందా? నో పెయిన్ నో గెయిన్. అవునా? భగవద్గీత ప్రారంభం ధృతరాష్ట్ర ఉవాచ, భగవద్గీత ఆఖరిలో సంజయ ఉవాచ. తెలుసా మీకు? భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు, ప్రారంభం ఎక్స్ప్లెనేషన్ అంతా సంజయుడు. అలా మనకి సంజయుడు పోషించినటువంటి పాత్రని మనందరికీ మన యొక్క అంటే కరీంనగర్ పట్టణం కోసమే కాదు, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసమే కాదు, దేశంలో అందరి కోసం, ముఖ్యంగా అందరి హిందువుల కోసం తన కృషిని మరింత మరింత చేస్తూ మరింత మందికి దగ్గరవుతున్నటువంటి మన బండి సంజయ్ అన్న గారికి, ఆ సీతారామచంద్రమూర్తి ఆ దంపతులుగా కుటుంబానికి మరింత శక్తిని భక్తిని ఇచ్చి ధర్మం కోసం దేశం కోసం మరింత మరింత ఉన్నత స్థితికి వారు వెళ్ళాలని ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ చెప్తూ స్వస్తి. అందరూ ఒక్కసారి మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, సర్వమానవాళి బాగుండాలని మనం అందరం కోరుకుంటూ ఒక్కసారి శరణాగతి భావంతో రామచంద్రమూర్తికి 2 చేతులు పైకెత్తండి. అద్భుతం. గట్టిగా చక్కగా హరే కృష్ణ. అబ్బే చాలే, ఉపవాసం బ్యాచ్ అయ్యేది. నేనైతే ఉపవాసం రోజు ఒక్క భోజనం వాడిని. మీరు కాదు కదా? మీకు మజ్జిగ కూడా వచ్చింది. చక్కగా మజ్జిగ చిక్కగా, రాముడు మనకి చిక్కగా. ఇప్పుడే అనుకున్నాం కదా, సందేహం 10 ఏళ్ళనురా శ్రీరాముడు చల్లని దైవమురా ఉల్లముతోన ఎల్లవేళల తలచిన వారిని దయచూడుండ్రా. ఇప్పుడు చూడండి, సౌండ్ పెరుగుద్ది. సంజయ్ అని సౌండ్ పెరుగు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ. అబ్బే ఈ మైక్ వాడకూడదు, వాళ్ళ మైకే వాడాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నో చెప్పిందే రిపీట్ చేయండి అన్న. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, శ్రీరామనవమికి మన ప్రధానమంత్రి గారు హిందువులందరికీ ఓ గిఫ్ట్ ఇచ్చారు. మనకే కాదు వాళ్ళకు కూడా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమిటో మీకు తెలుసా? స్పృహ ఉందా? మన ఇల్లు, మన గుడి, మన పొలం మనది కాదేమో అనే స్థితికి మన దేశాన్ని తీసుకెళ్లారు. ఎవడో వచ్చి, అంటే ఈ ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కళ్యాణం వేళ ఎప్పుడైనా బస్సులో, ఎందుకంటే మనం బండి అన్నయ్య అన్న సారథ్యంలో ఉన్నాం. బండి అంటే ప్రతి వెహికల్ బండే కదా. ఆయన బండి ఇలా నడవడానికి కారణం ఆయన దండిగా మండి ఉన్నాడు. మరి ఆ మంట లేకపోతే ఎక్కడ దాకా ఎలా వస్తుంది చెప్పండి? అవునా? ఉద్యమం, ఆ వేడి ఉంటేనే ఇక్కడ దాకా. అయితే ఎప్పుడైనా బస్సులో కర్చీఫ్ వేశారా కదా? కర్చీఫ్ వేయడం. అలా స్కూల్కో కాలేజీకో వెళ్ళేటప్పుడు అన్న ఈ కర్చీఫ్ వేయండి. అయితే చాలా తెలివైనోడు, చాలా ఎక్కువ చావు తెలివితేటలు ఉన్నాడు ఏం చేస్తాడంటే, నేను అనగానే ఈయన కర్చీఫ్ తీశాడు. చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాడు ఏం చేస్తాడంటే, ఆ బస్సు సీట్లో కర్చీఫ్ వేయడు, వాడు బస్సు పైన దుప్పట వేసేస్తాడు. అదే ఒక బోర్డు. మొన్న దానికి అమెండ్మెంట్ అయింది, దానికి సవరణ అయింది. కాబట్టి మనం కలిసి ఉంటే ఏదైనా జరుగుతుంది. అందుకే అన్న
5 ఏళ్ల క్రితం నేను వచ్చిన హిందూ ఏక్తా యాత్ర. కాబట్టి హిందువులు కలిసి ఉంటే మనం కటెంగతో బటెంగే. కాబట్టి కలిసి ఉందాం. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మన యొక్క జిల్లా ఏదైనా, రాష్ట్రం ఏదైనా, మన స్థాయి ఏదైనా, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నానా. అందరూ ఒక్కసారి నేను చెప్పిన నినాదం చెప్పండి, నేను స్వస్తి చెప్తాను. హిందూ హిందూ దేశ్ కి బంధు. ఓకే, హిందూ 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 హిందూ. బలో సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి జై శ్రీరామ్. సియావర రామచంద్రమూర్తి భగవానికి, త్రిశక్తి పీఠం కి, కరీంనగర్ భక్తి బృందకి జై శ్రీరామ్. ధన్యవాదాలు నాన్న. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. దాసి, మొత్తం మా కళ్యాణం అంతా సుసంపన్నమైంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలుపుదాం. ధన్యవాదాలు. ఇప్పుడు కళ్యాణం యథావిధిగా నడుస్తుంది. కూర్చోండి.